ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే ఒక అకిలీస్ టెండన్ టేర్ అయింది. అకిలీస్ టెండన్ అంటే ఏంటంటే మన లెగ్గులు ఉంటుంది, మన కాఫ్ ని హీల్ కనెక్ట్ చేసేది. సో అది టేర్ అయితే దాన్ని రిపేర్ చేస్తారు. సో టెండన్ అనేది ఏంటి అంటే, టెండన్ అనేది ఒక కార్డ్ లాంటి స్ట్రక్చర్, ఫైబ్రస్ స్ట్రక్చర్. అది మజిల్ ని బోన్ కనెక్ట్ చేస్తుంది. సపోజ్ మన బైసెప్స్ ఉంది అనుకోండి, మన బైసెప్స్ టెండన్ ఇక్కడ ఉంటుంది. సో ఒక మజిల్ కంట్రాక్ట్ అయితే ఏమవుతుంది, ఒక బోన్ ని ఇంకో బోన్ దిక్కు ఇట్ విల్ మూవ్ ద బోన్. సో ఆ మజిల్ ని బోన్ కనెక్ట్ చేసే స్ట్రక్చర్ కార్డ్ లాంటిది ఉంటుంది, అని టెండన్ అంటారు. సపోజ్ మన రిస్ట్ దగ్గర చూడండి, యూ కెన్ సీ సమ్ టెండన్స్ ఇన్ ద ఫ్రంట్. ఆ టెండన్ టేర్ గానీ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి సడన్ బ్లడ్ ఫోర్స్ తో స్ట్రెచ్ అయితే టేర్ అవుతుంది, ఇంకోటి ఏమైనా షార్ప్ లాంటిది కట్ అయితే టేర్ అవుతుంది. సో టేర్ అయిన టెండన్స్ ఏమైతే అంటే మజిల్ కంట్రాక్టెడ్ టిష్యూ కాబట్టి టేర్ కాగానే ఒక రబ్బర్ బ్యాండ్ సెపరేట్ అయినట్టు అవుతుంది, అదే ప్లేస్ లో ఉండదు. అది దాన్ని ప్రాపర్ గా హీల్ కావాలి అంటే, కంప్లీట్ టేర్ అయి రిట్రాక్ట్ అయ్యింది అంటే దాన్ని వాపస్ తీసుకొచ్చి రిపేర్ చేయాలి. సో రిపేర్ చేసేది ఏంటి అంటే స్టిచెస్ తో రిపేర్ చేస్తాం. కానీ మనకి రెగ్యులర్ గా స్కిన్ కేసినట్టు స్టిచ్ చేస్తే మనకు ఊడిపోతుంది, ఎందుకంటే దాని ఆ కంట్రాక్టైల్ ఫోర్స్ అంత ఉంటుంది. సో స్టిచ్చింగ్ కి కూడా సపరేట్ టెక్నిక్స్, సపరేట్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం చూసేది అకిలీస్ టెండన్ కి క్రాకో స్టిచ్ అనేది చేసారు. సో క్రాకో స్టిచ్ అనేది స్టిచ్ చేసి తర్వాత మనకి ఎపిటెండనస్ సూచర్స్ అనేవి వేసారు. యూజువల్లీ మెటీరియల్ దీంట్లో ఎథిబాండ్ అనేది వాడతారు, అండ్ ఎపిటెండనస్ సూచర్స్ ప్రోలిన్ అనేది వాడతారు. అకిలీస్ టెండన్ కాదు, మనకి ఎటువంటి టెండన్ ఉందో దాని ప్రకారంగా మనం మెటీరియల్ చేంజ్ చేయాలి. సపోజ్ హ్యాండ్లు ఉన్నాయి, స్మాల్ టెండన్స్ మనకి పులిస్ కిందికి వెళ్తున్నాయి అంటే మనకి ప్రోలిన్ సూచర్స్ అనేవి వేస్తారు, అది ఇంకా ఫైనర్ గా ఉంటాయి. సో ఎటువంటి టెండన్ టేర్ అయ్యింది, ఎంత రిట్రాక్ట్ అయ్యింది, ఎంత లాస్ ఉంది టెండన్ ది, అటువంటి వాటి బట్టి టెక్నిక్స్ కూడా వేరే ఉంటాయి. మనకి సమ్ టైమ్స్ గ్రాఫ్ట్స్ కూడా వేయాల్సి వస్తుంది రిపేర్ కి. సో ఇటువంటివి ఎట్లా చేయాలనేది వెరీ సింపుల్ కాదండి. మనకి సర్జన్ ఎక్స్ట్రీమ్లీ ట్రైన్డ్ ఉండాలి ఈ ఫీల్డ్ లో. మీకు సర్జికల్ గా డిసైడ్ చేయాలి ఇది, లైక్ మనకి ఎమర్జెన్సీలా మనకి లోకల్ అనెస్థీషియా కింద చేసే ప్రొసీజర్స్ ఎన్నోసార్లు ఉంటాయి. థ్యాంక్ యూ.